సత్యావగాహన సత్యోపాసన సత్య విచారణము సత్యాన్వేషణ సత్య వివేచన మానవధేయము. దేవుడికి, దాసుడికి లేదా జీవుడికి లేదా భక్తుడికి మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావించాం, దాని గురించి అర్థం చేసుకున్నాం. సాధారణంగా 90% మంది ఆస్తికులు దేవుడు తనకంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉనికిలో ఉంటేనే దేవుడిని ప్రేమించడం మొదలు పెడతారు. అంతేనా? అంతే కదా. ఉదాహరణ ప్రేమించడం మొదలు పెడతారు. వాస్తవం. ఇప్పుడు మనం కరెక్ట్ అండి. ఆ మనం ప్రేమికుడు, ప్రేమికురాలు ఈ ఉదాహరణ తీసుకుంటే సరిపోలుతుంది. ఎందుకంటే ఒక ప్రేమికుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తాడు అనుకుందాం. అయితే ఆ ఎదురు చూడటంలో ఉన్న ఆ బాధలో ఉన్న ఆ వేదనలో ఉన్న ఆనందం ఏంటో అతడికే తెలుస్తుంది. అతడు ఎందుకు ఎదురు చూస్తాడు అంటాడు? అసలు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అతను మీరు అడిగితే, ఎందుకు ఎదురు చూస్తున్నావు అంటే ఏమని చెప్తాడు అతను? ఇక్కడ వ్యాఖ్యానించండి మీరు. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అను అంటే ఆమెను చూడాలి, కలుసుకోవాలి అని అతడు తప్పిస్తున్నాడు. ఎస్. అంటే ఏంటి? ఆమె ఎక్కడుంది ఇప్పుడు అంటే, లేదు ఆమె కొంచెం దూరం ఉంది, ఆమె వస్తుంది, తప్పక వస్తుంది, ఆమెను నేను చూడాలి, ఆనందించాలి, కలుసుకోవాలి అని వేచి ఉన్నాను అంటాడు. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనకు అనుభూతి పరిధిలోకి వచ్చే విషయాల గురించే మనం మాట్లాడగలం. ఇప్పుడు మనకు ఒక మానవుడిగా మీరు దేన్నైనా విశ్వసించాలనుకుంటే మీకు అర్థం కావాలి కదా. మీకు అర్థమే కానప్పుడు మీరు ఎట్లా విశ్వసిస్తారు? కాబట్టి మీకు ఊహ తెలిసిన తర్వాత మీకు అర్థమైన విషయం ఏమిటంటే, మీకు భిన్నంగా అంటే మీకు విడిగా, మీకు సెపరేట్ గా, ప్రత్యేకంగా ఒక అస్తిత్వం లేదా ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్న జీవి ఉనికిలో ఉన్నప్పుడు మీరు ఆ జీవిని ప్రేమిస్తారు. అప్పుడు ఆమె వేరు, నేను వేరు అనుకున్నప్పుడే కదా తప్పించటం అనేది ఉండేది. ఇప్పుడు నిన్ను చూడక నేను ఉండలేను అంటే, నిన్ను చూడక నిన్ను అంటే నీవు, ఇప్పుడు నీవు నేను అనే రెండు అస్తిత్వాలు ఉన్నప్పుడే కదా వేరే అస్తిత్వం ఉంటేనే కదా ప్రేమ. అవును. అలా కాకుండా ప్రేయసి అంటూ ఏది లేదు, ఉన్నది ఒక్కటే, ప్రేమికుడు నువ్వే, ప్రేమికురాలివి నువ్వే, కాబట్టి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, నువ్వే ప్రేమికురాలనుకో, నువ్వే ప్రేమికుడు అనుకో, ఇప్పుడు ఆనందించు అంటే అతడు భిన్నమైన వ్యక్తిత్వం కోసం ఎదురు చూస్తూ ఆనందించిన స్థాయిలో అతడు ఆనందించగలడా? చెప్పండి, అది విషయం. ఆనందించలేడు. ఎందుకు? ఇప్పుడు మీ మాటలు నేను వినాలి. ఇంకేముంది? ఇప్పుడు ఆయనే ప్రేమికుడు, ఆయనే యొక్క ప్రేయసి అయినప్పుడు ఇంక అందులో గొప్పతనం ఏముంది? అది ఆ యొక్క ప్రేమ, ఆ అర్థమైంది. ప్రేమలో మాధుర్యం ఇంకేం వస్తుందండి? మాధుర్యం రాదు. అది చాలా క్లియర్ గా చెప్పారు. అసలు అంటే ఇక్కడ మనకు ఒక విషయం తేలిపోయింది ఏంటంటే, మాధుర్యం రావాలి అంటే రెండవ వస్తువు ఉండాలి, అంతేనండి. రెండవ వస్తువు ఉండాలి. అది ద్వైతం, ద్వైతం ఉండాలి. కావాలి. అంటే ప్రేమ కోసం ఏది కావాలి? ద్వైతమా, ద్వైతమా, అద్వైతమా? ద్వైతం కావాలి. ద్వైతం. ద్వైతం కావాలి. నేను అంతకుముందు వీడియోలో ఎపిసోడ్ లో సరదాగా నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని ఆమోదించినా తిరస్కరించినా ఎట్లా తర్కించినా వివేకించినా మాట్లాడుకున్న సమయంలో సరదాగా మాట్లాడుకున్నప్పుడు దానిలో ఉన్న కఠినత్వం తొలగిపోతుంది. అంటే వినేవాళ్ళు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు మీరు గమనిస్తే ఎక్కువ వీడియోస్ లో మనం యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాము, చాలా గంభీరమైన విషయాల్ని అట్లా సరదాగా నవ్వుతూ ఏ చల్, ఏ అంతే, ఖేల్ ఖతం ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రతిదాన్ని పదాల గాంభీర్యంతో ఉత్తుంగ తరంగ భరిత సౌందర్య భరిత వివేక చూడ ఆ రోజులు పోయాయి. కాబట్టి అలా కాకుండా ఏంటి పోయి విషయం ఏంటి ఇప్పుడు? ఖేల్ ఖతం, ఖేల్ చల్,
అంటున్నారు. అంటే ఏంటంటే విషయం ముఖ్యము, భాష యొక్క ఆడంబరత్వం కాదు అని చెప్పి అట్లా దారికి వచ్చారు. కాబట్టి మనం కూడా సరదాగా అంటే నా అర్థం ఏంటంటే అలా సరదాగా. ఇప్పుడు మనం ఇద్దరు నవ్వుకున్నది ఏంటి, తత్వం మీద నవ్వలేదు. అంటే ఆ మాట్లాడుతున్న క్రమంలో అర్థం అవుతున్న సంతోషంలో అట్లా నవ్వుతాం, అట్లా సరదాగా మాట్లాడతాం. సో ద్వైతం అవసరం. అవునండి. అంటే ద్వైతం అనేది అవసరం. ప్రేమించాలంటే ఏమి ఉండాలి? ద్వైతం అవసరం. ద్వైతం. కాబట్టి ద్వైతం అవసరం. మనం దేవదాసు కథను కూడా మనం గమనిస్తే దేవదాసు ఆ పార్వతిని గాఢంగా ప్రేమించిన తర్వాత పార్వతిని వివాహం ఆడలేని పక్షంలో ఆ పార్వతి ఒక ముసలివానికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆమె ఆ ముసలివానితో కాపురం చేసుకుంటుంటుంది. పాపం ఈ దేవదాసు చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు అని చెప్పి ఒక కుక్కను నిమురుతూ అట్లా పడి ఉంటాడు. అంత వేదన, అంత ఆందోళన, అంత బాధపడటానికి కారణం ఏంటి అంటే పార్వతిని ఎక్కువ ప్రేమించాడు. దేవదాసుని ప్రేమించాడా, పార్వతిని ప్రేమించాడా? పార్వతిని ప్రేమించాడు. అంతే కదా. ఇప్పుడు మీరు అట్లా కుక్కను నిమురుతున్న దేవదాసు పక్కన వెళ్ళి మీరు కూర్చొని, దేవదాసు లేదా దేవదా, పార్వతితో అవసరం ఏముంది? నీవే దేవదాసువి, నీవే పార్వతివి, అన్ని నువ్వే అంటే అప్పుడు దేవదాసు ఏమంటాడు? అది విషయం. ఏమంటాడు మీతో? ఏమంటాడు? అప్పుడు ఏమంటాడండి, నీకేమైనా మైండ్ పోయిందా అంటాడు. నీకన్నా మైండ్ పోయిందా? ఆ, పార్వతే. నేను పార్వతిని ఎలా అవుతాను? పార్వతి యొక్క గొప్ప లక్షణాలు నాలో లేవు. అసలు ఆమె అట్లా చూసిందంటే నేను మైమర్చిపోతాను. నన్ను నేను చూసుకోవటం ఏంటి, పార్వతి నన్ను చూడాలి అంటాడు. అంటే పార్వతి విడిగా ఉండాలంటావు అంటారు మీరు. విడిగా ఏంటి, విడిగా ఉంది అంతే అంటారు. అంటే ఇది ప్రేమతత్వం. ఇప్పుడు మనిషి ఊహ తెలిసినప్పటి నుంచి మీరు తల్లిని ప్రేమిస్తారా, మీరే తల్లి అవుతారా? మీరు తల్లిని ప్రేమిస్తాను. మరి మీరే తల్లి ఎట్లా అవుతారు? అంటే తల్లిని ప్రేమించాలన్నా, చెల్లిని ప్రేమించాలన్నా, ప్రేయసిని ప్రేమించాలన్నా, చివరికి దేవుడిని ప్రేమించాలన్నా విడిగా అస్తిత్వం ఉండాలి. ఒకవేళ విడిగా అస్తిత్వం లేదనుకోండి, రెండు లేవు అంటే తల్లి నేను, లేదా చెల్లి నేను, లేదా ప్రేయసి నేను, ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే అనుకోండి. అల్టిమేట్ అంటే ఇక్కడ మనం తత్వశాస్త్రంలో పారమార్థిక సత్యం అంటాం. అంటే అల్టిమేట్ అంటే అసలైనది అదే అని అర్థం. ఉదాహరణకు మనం ఒక సముద్రంలో అలని చూసామనుకోండి, సముద్రంలోని ఒక భాగం అలలాగా ఎగిసిపడింది. అల వేరు సముద్రం వేరా? అల వేరు సముద్రం వేరా? లేదు, సముద్రం భాగమే అల, సముద్రం అలా ఒకటే. అవును. కానీ అల సముద్రం వేరు అనుకుంటుందంట. సముద్రం వేరు అనుకుని సముద్రం కోసం తప్పిస్తుంటే ఎవరో వెళ్ళి అలను, అలా సముద్రం వేరు కాదు, నువ్వే సముద్రానివి, అంత పిచ్చి పట్టి నువ్వు తప్పిస్తున్నావు అని అలకి ఎవరో చెప్పారు. అప్పుడు అలా గ్రహించి, అంటే నేనే సముద్రాన్ని అని గ్రహించింది. ఇప్పుడు సముద్రం కోసం తప్పించడం ఇంకెక్కడ ఉంటుంది? నేనే సముద్రాన్ని అయినప్పుడు ఇంకా తప్పించటం ఉంటుందా? తప్పించిపోవడం ఉండదు కదా. సో ఏంటి అంటే ఈ తప్పించటం, ప్రేమించటం ఎంతో ఒక భజనలో, ఒక కీర్తనలో, ఏదో త్యాగరాజు కీర్తన అనుకుంటాను, నీ దయరాదా అని పాట ఉంది. అంటే నీ దయ రాదా, నాపై కొంచెం దయ చూపవా అని ఆర్తితో పాడటం జరుగుతుంది. అంటే ఈ ఆర్తితో, ఆవేదనతో నీ దయ రాదా నా మీద అని చెప్పి అంత ఆర్తితో జగమేలే పరమాత్మా అని అంత ఆర్తితో ఎందుకు 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 ఎలుగెత్తి ప్రార్థిస్తాడు అంటే ఏంటంటే తనకు విడిగా ఒక అస్తిత్వం ఉన్నప్పుడు అది మనిషికి చాలా ఇష్టం. అది అంటే తనకు విడిగా భిన్నంగా, అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ప్రేయసి కావచ్చు, కుక్క పిల్ల కావచ్చు, చివరికి దేవుడు కావచ్చు. విడిగా ఉన్నప్పుడు ప్రేమ సాధ్యం. ఇప్పుడు మనం దేవుడికి మా దాసుడికి మధ్య ఉన్న ప్రేమకు మనం ఒక పేరు పెడదాం, భక్తి. ప్రేమ అని కాకుండా ఇంకొక పదం భక్తి. భక్తి ఎప్పుడు సాధ్యం? ఇద్దరు విడిగా ఉన్నప్పుడు భక్తి సాధ్యం. ఇద్దరు విడిగా లేనప్పుడు భక్తి సాధ్యమా?
భక్తి సాధ్యమా? సాధ్యపడదు. సాధ్యపడదు. ఇప్పుడు ఇదంతా భక్తి సాధ్యం కాదండి. అస్సలు సాధ్యం కాదు. అంటే అది బాగా ఎంజాయబుల్ గా ఉంటుందా? అసలు భక్తే లేనప్పుడు, ప్రేమే లేనప్పుడు. ఇప్పుడు నేనున్నానండి, నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనుకోండి. అప్పుడు రవికుమార్ గారు మళ్ళీ కనబడితే బాగుంటుంది, ఆయన చూస్తూ ఉంటే నాకు ఒక ఆనందం అనుకోండి. చూస్తూ ఉంటే ఆనందం, ఆయన స్వరం వింటే నాకు ఆనందం అని నేను తప్పిస్తున్నాను అనుకోండి. అలా కాకుండా నేను ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఎవరి గురించి తప్పించడం లేదు, అలా కూర్చొని ఉన్నాను, అది ఆనందకరమా? ఎవరి కోసమైనా తప్పించడం ఆనందకరమా? మనిషి తన స్వభావ రీత్యా ఏమనిపిస్తుందో అది చెప్పాలి కదా. అది తత్వశాస్త్రం కావచ్చు, ఫిలాసఫీ, ధర్మాలు ఏదైనా కావచ్చు. మనిషికి నచ్చనప్పుడు అది అది ఎందుకు? సో ఇక్కడ ముందే ఒక అభ్యంతరకరమైన విషయం ఇక్కడ మన ముందుకు వస్తుంది. ఏంటి అంటే, భక్తి అనేదే లేకుండా, ఇప్పుడు మీరే లేకుండా నేను ఒంటరిగా ఉంటే అది ఆనందకరమా? మీతో గడుపుతున్నప్పుడు నాకు ఆనందకరమా? నేనుండాలి. నేనుంటేనే అప్పుడు నా యొక్క ఆలోచన మీలో ఉన్నప్పుడు మీ అభిమానం ఇవన్నీ కూడా అప్పుడు ఆప్యాయతలు, అంటే ప్రేమ ఇవన్నీ పుడతాయి. అది అంటే మీ అస్తిత్వం భిన్నంగా ఉండాలి. మీకు నాకు ఉండాలి ఏముండాలి? ఖచ్చితంగా. మీకు నాకు భేదం ఉండాలి. మీకు నాకు మధ్య భేదం, డిఫరెన్స్ ఉండాలి. భేదానికి వ్యతిరేక పదం అభేదం. అభేదం. ఓకేనా? అదే. ఇక్కడ ఇప్పుడు ఓకే. వస్తున్నాను పాయింట్ కి. ఇక్కడ అద్వైతం అభేదాన్ని ప్రతిపాదిస్తుందండి. అద్వైతం అభేదాన్ని ప్రతిపాదిస్తుంది. అంటే డిఫరెన్స్ లేదు, ఇన్ డిఫరెన్స్. అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జీవ అండ్ బ్రహ్మం. అంటే జీవుడికి బ్రహ్మానికి మధ్య అసలు డిఫరెన్స్ ఏమీ లేదు అంట. అంటే రెండు వేరు వేరు లేరు నాయన అంట. ఇప్పుడు ఇందాక మన ఉదాహరణలో సముద్రానికి అలకి మధ్య డిఫరెన్స్ ఉందంటారా? లేదా తాత్కాలికంగా ఒక భ్రమ, అలా ఎగిసిపడినప్పుడు మాత్రమే అది ఏదో వేరేదే వచ్చిందండోయ్ ఉనికిలోకి అని మీరు భ్రమిస్తారు, తర్వాత ఆ అల సముద్రంలోకి అణిగిపోయినప్పుడు ఆహా అంటే విడిగా అలా ఏది లేదు, అలా భ్రాంతికి గురయ్యాను, అసలు ఉన్నది సముద్రం ఒకటే, అల్టిమేట్ ట్రూత్, పారమార్థిక సత్యం ఏంటంటే సముద్రం ఒకటే ఉన్నది, అలా అసలు లేదు, అలా ఉన్నది అనే భ్రాంతికి గురయ్యాను అని అర్థం చేసుకుంటారా మీరు? అది అలా అలా ఉన్నదని భ్రాంతికి గురయ్యారు. భ్రాంతికి గురవుతారు. భ్రాంతికి గురయ్యారు. అలా ప్రత్యేక అస్తిత్వం కాదు. అది అది ఎలా అంటే, అలకు సముద్రానికి మధ్య మీరు ఏం ప్రతిపాదిస్తున్నారు? అభేదాన్ని ప్రతిపాదిస్తున్నారు. అభేదం అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. భేదాన్ని కాదు, అభేదం. అంతేనండి? అభేదం. అంతే. రెండింటి మధ్య తేడా, అదే. రెండింటి మధ్య తేడా లేదు అని సరిగ్గా ఈ విధంగా. తేడా లేదు. కాబట్టి అంతకు ముందు మన ఎపిసోడ్ లో అద్వైతం టైటిల్ గురించి చెప్తే దేవుడు జీవుడు రెండు వేరు వేరు లేరు అనేది ఒక సంచలనాత్మక ప్రకటనను వెలువరించింది అద్వైతం. ఇప్పుడు మన ఈ రెండో ఎపిసోడ్ లో మళ్ళీ అద్వైతం మరొక తుఫాను రగిలిస్తోంది, మళ్ళీ ఒక సంచలనాత్మక ప్రకటన. ఏంటి అంటే, దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ భక్తి, ప్రేమ. భక్తి ప్రేమ ఎప్పుడు సాధ్యం? సగుణ బ్రహ్మ ఉన్నప్పుడు. సగుణ బ్రహ్మమే విడిగా అస్తిత్వం లేనప్పుడు దెర్ ఇస్ నో గాడ్ హ్యావింగ్ క్వాలిటీస్ అండ్ గుణాలను, వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా కలిగి ఉంటూ మీకంటే భిన్నంగా, అంటే మీ ప్రేమికురాలు మీకంటే భిన్నంగా వ్యక్తిత్వాన్ని, మీకంటే డిఫరెంట్ వ్యక్తిత్వాన్ని, డిఫరెంట్ క్వాలిటీస్, గుణాలని కలిగి ఉన్న అస్తిత్వం ఉన్నప్పుడు మీరు ప్రేమిస్తారు, అట్రాక్ట్ అవుతారు. అసలు వ్యక్తిత్వం గుణాలు లేకుండా నిర్గుణ బ్రహ్మం అంటే అసలు ఆయనకి వ్యక్తిత్వమే లేదు, గుణాలు లేవు, నిర్గుణ బ్రహ్మ, అదే ఉన్నది ఆయనే అయినప్పుడు ఇక మీకు రెండో అస్తిత్వమే లేనప్పుడు భక్తికి సాధ్యం, భక్తికి అవకాశం ఉందా? భక్తి ఏర్పడటానికి లేదు కదా. లేదండి. లేదు, ఇంపాసిబుల్. అంటే ఏంటి? అలా అలా ఎగిసిపడినప్పుడు అలా ఏమనుకుంటుందట? సముద్రమా ఎక్కడున్నావు సముద్రమా, నీకోసం అన్వేషిస్తున్నాను సముద్రమా, తప్పించిపోతున్నాను, ఎక్కడున్నావు ఎక్కడున్నావు సముద్రమా అంటుందట. కానీ తర్వాత అలా అలా అణిగిపోయినప్పుడు అలా లేదు, ఆ తపన లేదు, ఏమీ లేదు, అదే ఉన్నది ఒకటే సముద్రం. కానీ తాను వేరుగా, అలగా నేను వేరు, సముద్రం వేరు అని భ్రాంతికి గురై భజనలు పాడుకుంటున్నట అలా. కాబట్టి పారమార్థిక అర్థంలో ఏంటి అంటే, దేవుడు జీవుడు ఇద్దరు వేరు వేరు లేరు నాయన, నువ్వు దేవుడు వేరు అనుకుని భజనలు పాడుకుంటున్నావు, భక్తి గీతాలు ఆలపిస్తున్నావు, నీ దయరాదా అనుకుంటున్నావు. కానీ అట్లా కాదు. పారమార్థిక సత్యం, అల్టిమేట్ ట్రూత్ ప్రకారం అయితే ఉన్నది ఆయనే. ఇది ఎట్లా చెప్పగలరు మీరు?
ఏదైనా కోట్ చేయండి అన్నారు అనుకోండి, ఇప్పుడు కోట్ చేస్తున్నాను. ఏంటి అంటే, జీవో బ్రహ్మైవ నా పరహ. ఒక్కసారి మీరు ఉచ్చరించండి, జీవో బ్రహ్మైవ నా పరహ. బ్రహ్మ నా నా పరహ పరహ. ఇది అంటే జీవో బ్రహ్మైవ నా పరహ అంటే జీవుడు బ్రహ్మం నా పరహ వేరు వేరు కాదు. జీవుడు బ్రహ్మం వేరు వేరు కాదు. వేరు అనుకుంటే అది మీ భ్రాంతి. అంటే అలా ఎగిసి పడుతున్న సమయంలో నేను విడిగా ఉన్నాను కదా, చూడండి నేను అలను విడిగా ఉన్నానా లేదా, కనిపిస్తున్నానా లేదా అని అడుగుతుందంట. అవును విడిగానే కదా, కాబట్టి సముద్రం వేరు నువ్వు వేరు అని మీరు ఏదో స్టేట్మెంట్ ఇవ్వబడతారు తొందరపడి, వెంటనే అలా అణిగిపోతుంది. అంటే ఏంటి అంటే ఉన్నట్లుగా, అంటే అలకి ఒక రూపం కనబడుతుంది, అలాగే ఒక పేరు విడిగా ఒక పేరు కల్పించబడింది. నామ రూపాలు, నామం ఏంటి అల, రూపం ఏంటి ఆ అల యొక్క స్వరూపం. నామాలు రూపాలు కలిగింటూ ఒక అస్తిత్వం రాగానే మీరేమనుకుంటానంటే అల వేరు సముద్రం వేరు అని భ్రాంతికి గురవుతున్నాను అనమాట వ్యాఖ్యానించేవాళ్ళు. అల కూడా అట్లానే భ్రమిస్తుంది అన్నట స్వయంగా, నేను వేరు సముద్రం వేరు అని. కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి అంటే పారమార్థిక సత్యం ఏమి అనగా అలా సముద్రం వేరు కాదు, ఉన్నది సముద్రం మాత్రమే. అలా ఎన్ని భజనలు పాడుకున్నప్పటికీ, పాడుకుంటే అది అది అలా ఇష్టం. సో అల్టిమేట్లీ ఉన్నది ఎవరు అంటే ఇద్దరు లేరు ఒక్కటే అని అంతకుముందు ఎపిసోడ్ చెప్పింది మరొకసారి చెప్పినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఉనికిలోకి వచ్చిన వెలుగులోకి వచ్చిన మరొక సంచలనాత్మక ప్రకటన ఏంటంటే భక్తికి అవకాశం లేదు. ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఎవరిని ఆరాధిస్తారు? ఉన్నది సర్వం బ్రహ్మమే అయినప్పుడు, మొత్తం బ్రహ్మమే అయినప్పుడు, జీవుడు విడిగా ఉన్నాడు అనే భ్రాంతి మాత్రమే అయినప్పుడు, అది అది పారమార్థిక సత్యం కానప్పుడు, మొత్తం ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఎవరిని ఆరాధిస్తారు? ఇక్కడ వరకు అర్థమైన పక్షంలో మీరు ఆఖరిగా ఇప్పుడు ఆఖరి నిమిషం మీరు వ్యాఖ్యానించండి, ఎవరిని ఆరాధించాలి చెప్పండి. ఇప్పుడు మీ వ్యాఖ్య అవసరం. ఎవరిని ఆరాధించాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో, దేవుడు జీవుడు దేవుడు అనేటటువంటి వాడు ఇద్దరు ఒకటే అనేటటువంటిది చెప్పిన క్రమంలో ఇప్పుడు ఆ సేమ్ దాన్ని పోలే అలా సముద్రం అనేటటువంటి ఈ యొక్క ఉదాహరణ తీసుకున్నారు. అలా వేరు సముద్రం వేరు కాదు. ఇక్కడ సముద్రం అలా రెండు కూడా వేరు వేరు అనుకుంటున్నాయి, కానీ ఒకటే అని చెప్పి పారమార్థిక సత్యం అని చెప్పారు. భక్తికి కూడా ఇదే అనేటటువంటిది మీరు చెప్పారు. ఇప్పుడు మరి నా ఆలోచన ప్రకారం ఇప్పుడు నేను అంటే దేవుడిని ఆరాధించుకుంటున్నాడా? అది విషయం, ఇది ఇక్కడ అబ్జర్వబుల్ పాయింట్. ఇది ఇక్కడ మీరు ఇప్పుడు లేవనెత్తారు చూసారా, ఇదే కీలకమైన, దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ క్షణాల్లో మీరు నోటి నుంచి ఆ మాట వస్తుందని, అంటే దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాడా అంటే అద్వైతం ప్రకారం, అద్వైతాన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళ వ్యాఖ్య ప్రకారం అవును. ఏమిటండి అవును. అందులో గొప్పతనం ఏముంది మరి? అది అంటే అందులో గొప్పతనమా సాధారణత్వమా పక్కన పెడితే మజా అంటారు చూసారా, మజా ఏమి టేస్ట్ వచ్చింది కదా. టేస్ట్ మనకు తెలిసిన విషయం. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు, ఆయనకి ఏమనిపిస్తుంది అనేది చర్చనీయాంశం కాదు, అంతేనా? అసలు మనం ప్రాథమికంగా నేను ఏమని భావిస్తాను, నేను మనిషిని అంటారు. మీరు ఏమని భావిస్తారు? మిమ్మల్ని మీరు మనిషి అనిపిస్తారు. ఒక మనిషిగా మీకు ఏది ఏ అనుభూతి కలుగుతుంది దాని గురించి కదా మాట్లాడేది. మీకు ఏది టేస్ట్ అనిపిస్తుంది అది చెప్పాలి. ఒక మనిషిగా మీరు మనిషిగా చెప్పాలి కదా, మళ్ళీ జంతువుగా చెప్పకూడదు, లేదా ఇంకొక అస్తిత్వంగా అంటే దేవుడిగా అట్లా చెప్పకూడదు కదా. మామూలుగా ఇప్పుడు మనిషి స్థాయిలో ఉన్నారు, మనిషిగా మీకు ఏది టేస్ట్ అనిపిస్తుంది, ఏది మజా? ఇప్పుడు ఒక మనిషిగా అయితే విడిగా ఉండాలి. నా అస్తిత్వానికి విడిగా ఖచ్చితంగా ఇంకొక అస్తిత్వం ఉంటేనే అక్కడ ప్రేమ, లేకపోయినా ఈ దేవుడి యొక్క సంబంధాన్ని తీసుకొస్తే భక్తి అయినా సరే అది కరెక్ట్.
అది అది ఏ మానవుడైనా ఎక్కడైనా పుట్టని అతను అది అనుకునేది అతనికి మజా, కిక్ ఇచ్చేది, ఆసక్తి కలిగించేది, చాలా ఆ, అనుభూతి కలిగించేది, మజా ఇచ్చేది ఏంటి అంటే విడిగా అస్తిత్వం ఉండాలి. కానీ ఎస్ అద్వైతం ప్రకారం అయితే అద్వైతం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఏ, చాలా మంది ప్రముఖులు, సైంటిస్టులు, ఫిలాసఫర్లు, రచయితలు, పెద్ద పెద్ద వాళ్ళు, విద్యాధికులు అద్వైతం ప్రభావానికి గురవుతున్నారని చెప్పాను కదా. దానికి దానికి కారణం ఏంటంటే దానికి కొన్ని దృష్టాంతాలు కూడా చెప్పొచ్చు. మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పేరు వినే ఉంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా. అయితే ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్. గీతాంజలి అనే పుస్తకం రాశారు. గీతాంజలి అనే పుస్తకానికి నోబెల్ ప్రైజ్ లభించింది. గొప్ప. ఆ గీతాంజలిలో ఉన్న 108 లేదా 110 గేయాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒకానొక గేయంలో ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఓ దేవా, ప్రభు ప్రభు అనుకోండి, దేవాను ప్రభు, ప్రభు నిన్ను నీవు అగణ్యమైన నేనులుగా విభజించుకొని ఆనందిస్తున్నావా అంటారు. అంటే నిన్ను నీవు అగణ్యమైన నేనులుగా విభజించుకొని ఆనందిస్తున్నావా ప్రభు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పుకుంటారు. అంటే అక్కడ కూడా ఏమి వ్యక్తమైంది అంటే అద్వైతమే. అంటే ఏంటి అర్థం? గీతాంజలిలో కూడా అంటే నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సాహిత్య కవితా సంకలనం, కేవలం కొంచెం చిన్న పుస్తకం, ఒక 110 గేయాల పుస్తకం, నోబెల్ ప్రైజ్ ప్రపంచం. అందులో కూడా చివరికి దేని గురించి ప్రస్తావించబడింది? మళ్ళీ అద్వైతమే. అద్వైతం. అంటే ఓ ప్రభు నిన్ను నీవే అగణ్యమైన లెక్కలేని నేనులుగా విభజించుకున్నా అంటే ఏంటంటే అర్థం అసలు అని ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్? అంటే దేవుడే చాలా విభాగాలుగా విడిపోయాడు ఉమ్, ఉమ్. అనేటటువంటిది ఆయన విభజించుకున్నాడు. విభజించుకున్నాడు. ఆయన విభజించుకున్నాడు అంటే ఏంటి? సముద్రమే తనను తాను ఎన్నో అలలుగా విభజించుకున్నదంట, చిన్న చిన్న సముద్రాల్లాగా విభజించుకొని ఆనందిస్తుందంట. అంటే అప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ప్రేమించాలనుకోండి, నేను ప్రేమించాలంటే ఎవరు కావాలి? ఖచ్చితంగా వేరే అస్తిత్వం కావాలని, ప్రేయసి కావాలి కదా. ప్రేయస్ కావాలి. అది నన్ను ఇది ఎందుకంటే చాలా మంది యూత్ కూడా ఇది ఎక్కుతుంది. ప్రేయసి కావాలి కదా. కానీ నేనేం చేశానంటే ప్రేయసి అవసరం ఏముంది అని చెప్పి నన్ను నేనే ప్రేయసి లాగా కొంచెం వ్యాపింపజేశాను. అంటే నాలోనే ఒక చెయ్యి అలా ప్రేయసిగా ఉద్భవించింది. అప్పుడు ఆమె కోసం నేను తప్పిస్తున్నాను. అంటే ప్రేయసి విడిగా ఉందా? నాలోనే ఒక చేతినే నేను, లేదా కాలిని, ఇదేనే నాదనే ఒక భాగాన్ని మళ్ళా ప్రత్యేకమైన ప్రేయసిలాగా సృష్టించుకొని ఆమె కోసం నేను తప్పిస్తున్నట్టుగా అదొక లీలా వినోదంగా. ఇది ఎలా అనిపిస్తుంది అసలు అంటే ఒకే అస్తిత్వం తనను తానే రెండుగా విభజించుకొని ఆనందించటం. అంటే ఓ ప్రభు ఆద్యంతరహిత అని చెప్పి భక్తుడు భజన గీతం ఆలపిస్తుంటే, భజన చేస్తుంటే, సరే నీకేం కావాలి అని చెప్పి అటు ప్రభు పాత్రలు, అంటే ఒకవైపు ప్రభు పాత్ర, ఇంకోవైపు జీవుడి పాత్ర, ద్విపాత్రాభినయం కనబడుతుంది. అది ఆనందకరమా లేక అసలు ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటే అది ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అద్వైతం ప్రకారం అద్వైతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, అంటే ఈ మన రెండో ఎపిసోడ్ లో కేవలం భక్తి గురించి మాట్లాడుకుంటాం. భక్తికి ఈజ్ దే ఎనీ పాసిబిలిటీ ఫర్ భక్తికి ఏమాత్రమైన అవకాశం ఉందా అనేది. అంటే ఏముంది, అద్వైతాన్ని నేను నమ్ముతూ కూడా నేను కూడా మళ్ళీ భక్తి పారవశంలో దేవుడిని భజిస్తాను, దేవుడిని కీర్తిస్తూ పాటలు పాడతాను అన్నారనుకోండి, అంటే పాడినంత మాత్రాన, భజన చేసినంత మాత్రాన పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ అసలైన పారమార్థిక అర్థం ఒకటి ఉంది కదా. మళ్ళా అల్టిమేట్ ట్రూత్ ప్రకారం ఎవరు గేయం ఆలపిస్తున్నారు, స్తుతి గీతం ఎవరు ఆలపిస్తున్నారు అక్కడ? పారమార్థిక అర్థం ప్రకారం మళ్ళీ దాన్ని ఓ భలే పాడావే, బా షాబాష్, చాలా బాగా స్తుతి గీతం ఆలపించావు అని అని శ్లాఘించేది ఎవరు? మళ్ళీ దేవుడే. కాబట్టి ఇక్కడ
ఇక్కడ అద్వైతాన్ని అంత పారమార్థిక అర్థంలో గ్రహించిన తర్వాత మీకు భక్తి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. గ్రహించండి కాస్త. అంటే భక్తి అనగా మొట్టమొదటి కండిషన్ ఏంటంటే దేవుడు విడిగా ఉండాలి. అది ఇప్పుడు మన రెండవ వెబ్సైట్ లో ప్రధానమైన కీలక అంశం ఏంటి చెప్పండి? భక్తి. అంటే అద్వైతం ఇక్కడ రగిలించిన తుఫాన్ ఏమిటి అంటే, భక్తి ఏముంది, భక్తి లేదు, ఏమీ లేదు, మొత్తం ఉన్నది ఆయనే. కాబట్టి భక్తి లాగా మీకు ఏదైనా అనిపించినా కూడా ఫైనల్ గా ఏమిటి అంటే మొత్తం కలిసి ఉన్నది ఆయనే. భక్తుడిని కరించే దేవుడు అలా లేడు. ఉన్న బ్రహ్మం ఎలా ఉన్నాడు అంటే మొత్తం ఆయనే అయి ఉన్నాడు. ఆయనే భక్తుడిగా కనిపిస్తాడు, ఆయనే వరాలు కురిపించే ప్రభువుగా కనిపిస్తాడు. ఎన్ని రకాల దృశ్యాలు కనిపించినప్పటికీ ఉన్నది మొత్తం టోటాలిటీ ప్రకారం ఒకటే అస్తిత్వం. అంటే ఇక్కడ మన ఈ రెండో ఎపిసోడ్ ని ముగిద్దాం దీంతో. అంటే ఈ రెండో ఎపిసోడ్ లో భక్తికి సంబంధించి అద్వైతం యొక్క అర్థం ప్రకారం భక్తి విషయంలో ఉన్న ఆసక్తి, దాని పట్ల ఉన్న భావనలకు విఘాతం ఏర్పడుతుందా లేదా, దెబ్బ తగులుతుందా లేదా, అది దీని పట్ల మీరు కామెంట్ చేసి ఈ ఎపిసోడ్ ని ముగించాం. ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారంగా చూస్తే అండి అఫ్రోజ్ అహ్మద్ గారు, ఖచ్చితంగా విఘాతం సృష్టించబడుతుంది. ఎలా? దేవుడే తనను తాను జీవుడుగా మలుచుకొని ఆ జీవుడిలాగా మారిపోయి ఆ జీవుడు మళ్ళీ దేవుణ్ణి ఆరాధించటం. అంటే మీరు అన్నారు చూసారా, వరాలు ఇచ్చేవాడు ఈయనే, వరాలు తీసుకునేవాడు కూడా ఆయనే. ఎగ్జాక్ట్. ఇది ఇది భక్తి అనటానికంటే కూడా ఇది ఈ భక్తిని ఎలాంటి భక్తి అనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు భక్తి అనే పదానికి ఉన్న అర్థం ఇక్కడ వర్తించదు. అసలు వర్తించదు. అదే చెప్పబోతున్నాను. నాకు మీరు చెప్పేశారు అది. భక్తి అని అనటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అద్వైతం అనేది ఇంగ్లీష్ లో మోన్ అంటారు కదా, మోనో అంటే ఒకటి అని, మోనిజం అంటారు ఈ అద్వైతాన్ని ఇంగ్లీష్ లో. మోనో అంటే ఒకటి, అంటే మొత్తం కలిసి ఒకటే. ఈ ఒకటి పట్ల ఆకర్షితులు అవుతాం అనమాట. సైంటిస్టులు, విద్యాధికులు, కవులు, రచయితలు, ఎక్కువగా మేధస్సు కలిగిన మేధోపరిణితి చెందిన వాళ్ళు ఈ ఒకటి పట్ల ఆకర్షితులు అవుతాం. మొత్తం ఒకటి అని చెప్పి చివరికి ఏం చేశారంటే దేవుళ్ళు ఎంతో మంది కాదు, దేవుళ్ళు ఎంతో మంది లేరు, దేవుడు ఒక్కడే. అక్కడితో కూడా ఆగకుండా దేవుడు జీవుడు కూడా లేని పోయి దాన్ని కూడా తీసేయండి, ఫైనల్ గా ఒకటే. అప్పుడు ఏది మాయమైపోయింది? చివరికి దేవుళ్ళు మాయమైపోయారు, చివరికి జీవుడు కూడా మాయమైపోయాడు, ఒకటే. అంటే చివరికి వచ్చేసరికి ఒకటి దగ్గర ముగిద్దాము అనే ఈ ఆసక్తి ఎక్కువ ఉందన్నమాట. కానీ నా వ్యాఖ్య ఏమిటంటే, నాది మీది వ్యాఖ్య ఏమిటి అంటే, ఒకటి కాదు, రెండు ఆకర్షణీయం. అంటే దేవుడు జీవుడు భక్తి విషయానికి వస్తే రెండు అనేది ఆకర్షణీయం, ఒకటి ఆకర్షణీయం కాదు. భక్తికి ప్రేమకు ద్వైతం తప్పనిసరి, రెండు కావాలి. ఒకటి ఉన్నప్పుడు అది ఆసక్తికరమే కాదు. నాకు విడిగా ఒక దేవుడు విడిగా ఉన్నాడు అనే భావనే లేనప్పుడు నేను ఏ ఆవేదనతో ఆయన్ని ప్రార్థిస్తాను? అది అర్థరహితంగా ఉంది. ఒక లోయలో నేను అగాధంలో అదే ఇప్పుడు ఒక లోయలో అగాధంలో నేను పడిపోతున్నానండి. ఏది 15,000 మైళ్ళ నుంచి ఎత్తులో నుంచి నేను కింద పడిపోతున్నాను. అకస్మాత్తుగా ఓ ప్రభు, ఓ దేవా నన్ను రక్షించు అనడంలో ఏమి దాగి ఉంది? ఆవేదన, ఆకాంక్ష. అంటే విడిగా ఒక అస్తిత్వం ఉండాలి అనేది, ఇదంతా ఒక భ్రమ, ఇదంతా ఫాల్స్, అవసరం లేదు. వెర్రి భావనలు అని కొట్టిపారేసే వాళ్ళు కొట్టిపారేస్తే అది వేరే విషయం. కానీ ఇక్కడ అద్వైతాన్ని నమ్మేవారు, వారికి బాగా అనిపించినా అనిపించకపోయినా అది వేరే విషయం. ఇక్కడ ఇద్దరు సత్యాన్వేషికి, మీరు నేను ఉన్నామంటూ, ఒక సత్యాన్వేషికి అది ఆమోదయోగ్యంగా అనిపిస్తుందా లేదా అనేది కూడా చూడాలి కదా, అది మనం వ్యాఖ్యానిస్తున్నాం.
ఇంకొకరికి అన్ని నాకు బాగానే అనిపిస్తానండి, అతనికి ఏం చెప్పలేము. ఉదాహరణకు దేవుడు ఆ ఒక చీమ రూపంలో ఉన్నాడు అంటే అది నాకు చాలా బాగా అనిపిస్తుందని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అది అతడి ఇష్టం. అది ప్రతిదీ ఇష్టం ఇష్టం అంటే ఇంకా చెప్పేది ఏం లేదు. కాకపోతే నిజమైన బుద్ధిని కలిగి ఉన్న వాడికి ఆమోదనీయమా కాదా అనేది మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు అనే ఆ ఆ బలీయమైన భావనతో మనిషికి ఎంతో ఉత్తేజం, శక్తి, సాంత్వన కలుగుతుంది. అప్పుడు దేవుడే విడిగా లేదు, నేనే మొత్తం, అసలు ఉన్నదే బ్రహ్మ, అది నేనే బ్రహ్మ అయి ఉన్నాను అనే ఫీలింగ్ ఉందనుకోండి, 15,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోతూ నేనే బ్రహ్మాన్ని అయినప్పుడు నేను నేను భయపడాలా? భయపడకూడదు కదా. భయపడాల్సిన ఇంకా భయపడకూడదుగా. భయపడకూడదు. కానీ స్వభావరీతి అక్కడ కూడా ఒక్కసారి అప్పుడు కేక ప్రభు అని పిలవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేదు. ఉమ్. కానీ అంత అంతటి ఉద్విగ్న స్థితిలో భయ విహ్వలతతో కేకలు వేస్తాడు మనిషి. అంటే అతడి స్వభావంలో అవును. అది దేవుడు భిన్నంగా ఉంటే అతడి అందమైన భావన. ఆ అందమైన దేవుడు విడిగా ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన నా మొరను ఆలకిస్తాడు, నేను ఆయన్ని ప్రేమిస్తాను. చిచ్చి, ప్రేయస్ని ప్రేమించేదేంటి, వాటిని ప్రేమించేదేంటి, దీన్ని ప్రేమించేదేంటి, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. చూసారా ఎంత గొప్ప ఉదాత్తమైన టాపిక్ అని చెప్పి ఈ ఈ అందమైన ప్రేమ, భక్తి అనే భావన మొత్తం కూల్చేస్తుంది అనమాట. అర్థలేదు. అదే పారమార్థిక సత్యం తెలుసుకున్న తర్వాత ఇంకా 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 ఇది ఇంకా ఓ దేవా అని అనటానికి అర్థమే ఉంది. నేనే బ్రహ్మాన్ని అయినప్పుడు. లేదు. కాబట్టి ఈ విధంగా ఏంటి అంటే భక్తి అనే దానికి తావు లేకుండా చేస్తుంది. అంటే భక్తి లాగా అనుకునే వాళ్ళు ఒక ప్రాథమిక స్థాయిలో ఉన్నారు అని అద్వైతం వ్యాఖ్యానిస్తుంది. అంటే భక్తి భక్తి అని, ఓ ప్రభు నన్ను రక్షించు, ఓ ప్రభు అని చెప్పి ఈ ద్వైత భావనతో ఎవరైతే భక్తి పారసం మునిగి తేల్తారో వాళ్ళు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇంకా అర్థం కాల విషయము, ప్రాథమిక స్థాయిలో ఉన్నారు. ఎవరు అభ్యంతర పెట్టరు, కానీ ప్రాథమిక స్థాయి. అసలైన పారమార్థిక సత్యం ప్రకారం అయితే దెర్ ఇస్ నో సపరేట్ పర్సనల్ గాడ్ సపరేట్ గా లేడు అని చెప్పి ద్వైతం ఈ భక్తికి ఒకటి వెళ్ళి పిలుపుస్తుంది. అందుకనే చాలా మంది గమనిస్తే మీరు అద్వైత సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించిన వారు భక్తి గీతాలు ఆలపిస్తూ తిరగరు. గమనించారో లేదు, కళ్ళు మూసుకొని యోగ ముద్రలో కూర్చుంటారు. అది అంటే ఇది ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి అంటే, అద్వైతం ప్రకారం వస్తే భక్తికి, దేవుడికి, దాసుడికి మధ్య ఉన్న భక్తి అనే ఆ కోట కూడా కూలిపోతుంది. ఇంతటితో మనం ఈ ఎపిసోడ్ ని ముగిద్దాం. మళ్ళీ గత ఎపిసోడ్ లో అద్వైత టైటిల్ గురించి చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్ లో అద్వైతం దృష్టిలో భక్తికి ఉన్న స్థాయి ఏంటి అనేది మనం చర్చించాం. ఇది ఒక కొత్త విషయం తెలిసిపోయినట్లే కదా. అంటే ప్రపంచం ఉన్నంత వరకు అద్వైతం రీత్యా భక్తికి అవకాశం ఉందా లేదా అనే విషయం ఇక్కడితో తేలిపోయింది, వీక్షకులకి, మనకి, అందరికి. ఇది కాబట్టి ఒక గ్రంథాన్ని చదువుతున్నంత హ్యాపీగా ఈ విషయాలు విశదీకరించబడటం అనేది ఒక కొత్త ప్రక్రియ. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ టు డిస్కస్ విత్ యూ. సో ఇంతటితో మనం ముగిద్దాం. మళ్ళీ 3వ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం వీక్షకులారా. ఓకే.